వారు తప్ప ఇంకా ఎవరు కూడా తప్పించుకోరు. అర్థమవుతుందా? ఆయన ఎవరు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యుండు. ఆ యొక్క లేఖకుని సిరాబుడ్డి కట్టుకున్న ఆ యొక్క వ్యక్తి. హల్లెలూయా! ఆయన్నే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేను మీ మందిరం మీకు విడిచిపెట్టబడి ఉంది. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని చెప్పేటప్పుడు వరకి ఇక మీరు నన్ను చూడరు అని చెప్పేసి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఏడవ అంటే అదెప్పుడు కూడా దేవుడయ్యుండు. హల్లెలూయా! అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా! ఆయన వచ్చి ఆయన యొక్క సంఘాన్ని ఆయన యొద్దకు చేర్చుకుందామని చూసిండు. హల్లెలూయా! చేర్చుకుందామని చూసినప్పుడు ఆ యొక్క ప్రజలు వినకుండా ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఈ ప్రొఫెసీ ఎప్పుడు నెరవేరుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆయన మేడ మీద హల్లెలూయా 120 మందికి పరిశుద్ధాత్మ గుర్తును వారికి వేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! అర్థమవుతుందా? ఎవరైతే పరిశుద్ధాత్మ గుర్తును పొందుకుర్రో వాళ్ళంతా కూడా టైటస్ అనే చక్రవర్తి ఆ యొక్క యెరూషలేం పైకి దండెత్తి వచ్చినప్పుడు హల్లెలూయా దేవుని మందిరంలో నుండి మహిమ వెళ్ళిపోయింది. హల్లెలూయా మహిమ వెళ్ళిపోయినప్పటికీ రాళ్లతో కట్టబడిన ఆ యొక్క మందిరంలో నుండి దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయినప్పటికీ ఆ యొక్క ప్రజలు ఇంకా కూడా అక్కడనే ఉండి దేవుడు మా మధ్యలో ఉండు, దేవుడు మాతో ఉండు అని చెప్పేసి అనుకున్న ఆ యొక్క ప్రజలందరిపైకి తీర్పు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా అక్కడ లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తుండంటే వారికి ముద్రిస్తుండు. ఆ యొక్క జడ్జిమెంట్ లో నుండి ఆ యొక్క తీర్పులో నుండి తప్పించుకోబడు లాగున ఆయన ఏం చేస్తుండంటే ఆ యొక్క గుర్తును వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా ఆ యొక్క మేడగదికి వెళ్ళిన వారందరికీ కూడా ఆ గుర్తును పడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా ఆ యొక్క గుర్తు పొందుకున్న వారందరూ కూడా వారు ఏం చేశారంటే వారిని దేవుడు ఫ్లైట్ టు పెల్లా అనేది ఒకటి వికీపీడియాలో మనం కొడితే ఆ కాలంలో ఆ టైంలో ఉన్న యూదుల మధ్యలో ఉన్న ఆ యొక్క క్రైస్తవులు ఆ యొక్క టైటస్ అనే చక్రవర్తి ఆ యొక్క యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు సైన్యముల చేత వారందరూ కూడా అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా అర్థమవుతుందా? యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూడగానే యూదయాలో ఉండువాడు కొండలకు పారిపోవాలను, మిద్దె మీద ఉండేవాడు తన బట్ట తీసుకొని పోవటం దిగి రాకూడదు, పారిపోవాలను అని చెప్పేసి చెప్తాడు దేవుడు. హల్లెలూయా అర్థమవుతుందా? ఆ యొక్క యెరూషలేము చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు, అందులోని కొంచెం వెళ్ళిపోవాలంటే ద్వారాలు ద్వారాలు కొన్నే ఉంటాయి. హల్లెలూయా ఆ యొక్క ద్వారాలన్నీ మూయబడితే అందులో నుంచి వెళ్ళిపోవడం అసాధ్యం ఇక. హల్లెలూయా అర్థమవుతుందా? ఆ యొక్క సైన్యాలు చుట్టబడుట మీరు చూసినప్పుడే మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి దేవుడు చెప్తాడు. హల్లెలూయా ఆయన ప్రవక్త అయి ఉండు గనుక, ఆయన దేవుడై ఉండు గనుక, ఆయన యొక్క మాటలు విన్నవారందరూ, ఆయన యొక్క ఆత్మను పొందుకున్న వారందరూ ఆ యొక్క పట్టణంని విడిచిపెట్టేసి ఆ యొక్క రాళ్లతో కట్టబడిన మందిరాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు పారిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా అర్థమవుతుందా? దేవుని ఆత్మ చేత నింపబడిన వారు దేవుని మహిమ ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టిపోయి దేవుని తీర్పు ఆ యొక్క స్థలం పైకి వస్తున్నప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళు గుర్తిస్తారు, వారి యొక్క కన్నులు అవి చూస్తాయి ఆ కార్యాలు. హల్లెలూయా